వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. పాకిస్తాన్లో నుంచి వస్తున్న అంతర్గత సమాచారం మేరకు సౌదీ అరేబియా పాకిస్తాన్తో చేసుకున్న ఒప్పందాన్ని గుర్తు చేస్తూ యుద్ధానికి ఆయుధాలు మరియు సైన్యం పంపాలని ఒత్తిడి తెస్తోంది. ఒక యుఏఈ కూడా ఇస్లాం పేరుతో ఇంతకాలం వచ్చిన సహాయంలో నుంచి $3.5 బిలియన్ వెంటనే తిరిగి ఇవ్వాలని అడిగింది. ఎందుకంటే ఇరాన్ పై పోరాటానికి సహాయం చేయాల్సిన సమయంలో పాకిస్తాన్ మధ్యవర్తిగా నటించిందని భావిస్తోంది. ఇప్పుడు ఆట మొత్తం $3.5 బిలియన్ చుట్టూ తిరగడం మొదలైంది. అమెరికా యుఏఈతో ఇలా చెప్పింది: పాకిస్తాన్ నుండి మీ డబ్బును తిరిగి తీసుకొని మాకు అప్పగించండి, తద్వారా మేము మీకు అవసరమైన ఆయుధాలను సమకూర్చగలం. అదే సమయంలో అది పాకిస్తాన్తో ఇలా చెప్పింది: మీరు మా నిర్దేశాల ప్రకారమే ఇరాన్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంటే మేము మీకోసం ఈ రుణాన్ని తీరుస్తాం. అక్కడి నుంచి పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేసే ఆట ప్రారంభమైంది. దీనిని భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారు ముందే స్పష్టంగా ఎత్తి చూపారు. ఇది ఒక కుయుక్తితో కూడిన ఎత్తుగడ అని వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో చివరికి నష్టపోయేది మధ్యవర్తి అవుతాడని కూడా సూచించాడు. అమెరికా వ్యూహాలను అనుసరిస్తూ ఇరాన్తో మాట్లాడేందుకు పాకిస్తాన్ ఎన్నిసార్లు ప్రయత్నించినా విఫలమైంది. గతంలో ఇరాన్ చేసిన ప్రకటనలు చూస్తే పాకిస్తాన్ పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఇక దీంతో పాకిస్తాన్ మరో ప్రయత్నం చేసింది. అమెరికా ఇచ్చిన ఒప్పంద ముసాయిదాను కొంచెం మార్చి ఇరాన్ కు ఇది తనకు అనుకూలంగా ఉందనే భావన కలిగేలా తయారు చేసింది. ఇరాన్ కు తన షరతులు అంగీకరించినట్టుగా అనిపించడంతో చర్చలకు సిద్ధమైంది. ఆ ప్రతిపాదనలో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, సిస్ఫైర్ సమయంలో ఇజ్రాయెల్ మరియు అమెరికా దాడులు పూర్తిగా ఆగాలి. దీంతో హిజ్బుల్లా కూడా దీనిని అంగీకరించింది. కానీ ఇజ్రాయెల్ మాత్రం మా ఒప్పందం ఇరాన్ తో మాత్రమే, ఇతర ప్రాంతాల్లో మా దాడులు కొనసాగుతాయని చెప్పింది. ఇప్పుడు చెప్పండి, ఇరాన్ ఎవరి గొంతు నొక్కుతుంది? భీకరిస్తాందే కదా. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్స్ కి కొండంత బలాన్ని ఇస్తుంది. అండ్ ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతుగా నిలవండి. మీరు చేసే సహాయం ఈరోజు చాలా 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 అవసరం. మీ సహాయం కోసం ఆర్ వాయిస్ ఎదురు చూస్తూ ఉంది. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. ఎంతో మంది వ్యాపారవేత్తలు ఉంటారండి. మీ మార్కెటింగ్ ని పెంచుకోవచ్చు, మాకు ఆర్థికంగా చేయూతనియొచ్చు. సో ప్లీజ్ యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.